జోలాలి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా తిరుపతి ఎమ్మెల్యే ఎం వెంకటరమణ సోమవారం బాలాజీ కాలనీ సమీపంలోని కుమ్మరితోపు వద్ద గల మాల్వాజీ మున్సిపల్ హైస్కూల్లో జరిగిన గ్రామ సభలో పాల్గొన్నారు. ఇక్కడ సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం నెహ్రూ నగర్, గాంధీ భవన్ ట్రస్ట్, రామచంద్ర పుష్కరిణి సమీపంలోని మున్సిపల్ హైస్కూల్లో జరిగిన జన్మభూమి గ్రామ సభల్లో తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. గాంధీ ట్రస్ట్ భవన్ వద్ద జరిగిన గ్రామ సభలో ప్రముఖ కంటి వైద్య నిపుణురాలు, తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించి ఆరోగ్య సూత్రాలు పాటించాలన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన తిరుపతి ప్రజలందరికీ, ముఖ్యంగా ఈ కాలనీ వాసులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున మెడికల్ నిర్వహణలో భాగంగా నేను కూడా భాగస్వామ్య అవకాశం నాకు కల్పించినందుకు రాజయ్య సార్కి మనస్సారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసండి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించిన కార్యక్రమం జన్మభూమి మా ఊరు అని. ఆయన మానస పుత్రిక ఇది. ఆయన పాదయాత్రకు వెళ్లినప్పుడు ప్రజలు పడుతున్న కష్టాలు, ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, అవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆయన హృదయం విపరీతంగా స్పందించింది. ఆ టైంలో ఆయన ఇచ్చిన మాటలన్నీ కూడా తూచా తప్పకుండా ఇప్పుడు నెరవేరుస్తున్నారు. అందులో భాగంగానే ఈ పింఛన్లన్నీ పెంచడం. ఈ రోజు ఇక్కడున్న వాళ్ళు ఎక్కువ మంది మహిళలు, వృద్ధులు, వాళ్ళ ముఖంలో ఆనందం చూసి ఆశీర్వాదాలు ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారికి ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అన్నిటికన్నా ముఖ్యం మనకు తెలుసమ్మా, రాష్ట్ర విభజన తర్వాత మనకి ఎన్ని కష్టాలు వచ్చాయో ఆర్థికంగా మీకు తెలుసు. అంటే డబ్బు ఇబ్బందులు. ఒక ఇల్లు మనకు, ఒక ఉమ్మడి కుటుంబం విడిపోతే ముఖ్యంగా 60% మనకు ఆదాయం ఉన్న భాగం అంతా భాగ్యనగరం అంటే తెలంగాణకి వెళ్లిపోయింది. ఇంకొక సైడ్ మనకు కేవలం అప్పులు ఆంధ్రప్రదేశ్ గా మిగిలిపోయాం. సో ఆ ఉమ్మడి కుటుంబానికి, ఆదాయం లేని కుటుంబానికి ఒక పెద్ద కొడుకుగా ఈ చంద్రబాబు నాయుడు సార్ ఎంతో కష్టపడుతున్నారు. ఇచ్చిన మాటలన్నీ కూడా ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తారు కూడా. కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలే ఆయనకు ఉండాలి. అనుకోకుండా వచ్చిన హుద్హుద్ తుఫాను ఎన్ని కోట్ల నష్టం, 70,000 కోట్ల రూపాయలంటే మీరు ఆలోచించండి. దానికంతా కూడా అక్కడ వాళ్ళందరి కన్నీళ్లు తుడిచి వాళ్ళ ముఖంలో నవ్వు చూశాకే సార్ అక్కడి నుంచి వచ్చారు. సో అటువంటి ముఖ్యమంత్రి మనకు లభించడం గొప్ప వరంగా భావిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే వెంకటరమణ సార్, మున్సిపల్ కమిషనర్ సార్, మున్సిపల్ ఉద్యోగులు అందరూ కూడా మీ దగ్గరకు వస్తున్నారు. ప్రజల వద్దకు పాలన అంటే ఇదేనని మీరందరూ తెలుసుకొని ఈ అవకాశాలు, ప్రభుత్వం మీకు ఇస్తున్న సంక్షేమ పథకాలన్నిటి గురించి కూడా ఏమాత్రం సంకోచం లేకుండా ఈ అవకాశం మళ్లీ మళ్లీ వస్తూ ఉంటుంది. కానీ ఏమేమి మన ప్రభుత్వం ఇచ్చిందో కూడా మీరు తెలుసుకోవాలి. అన్నిటి కూడా ఈ టైంలో మీ దగ్గరికే వస్తున్నారు. రేషన్ కార్డ్స్ లేకపోవచ్చు. అలాగే ఎమ్మెల్యే సార్ చెప్తున్నారు, ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఖచ్చితంగా, పేదవాళ్ళు అనే వాళ్ళు ఇల్లు లేకుండా ఉండకూడదని. రేషన్ కార్డుతో పాటు మీ అప్లికేషన్లు కూడా ఇక్కడ ఉన్న మున్సిపల్ అథారిటీస్ అందరికీ